మార్చి 28 ముహూర్తం బాగున్నట్టుంది. అందుకే హీరోలందరూ అదే రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ డేట్ కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇచ్చేసింది. అయితే లేటెస్ట్ గా పవన్ కి భక్తుణ్ణి అని చెప్పుకునే మరో హీరో కూడా అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అసలు ఈ మార్చ్ 28కి ఫైనల్లీ థియేటర్లోకి వచ్చేదెవరు, సైడ్ అయిపోయేదెవరు? సంక్రాంతి తర్వాత బిగ్గెస్ట్ సినిమా సీజన్ సమ్మర్ కాబట్టి ఆ సీజన్ లో వరుసగా సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ మార్చి నెలాఖరులో వరుసగా సినిమాలకి రిలీజ్ డేట్లు ఇచ్చేస్తున్నారు. అందులో మార్చి 28న రిలీజ్ కి స్టార్ హీరోలతో సహా చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే మార్చి 28న పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. మార్చి 28న పోటీ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఉన్న స్టార్ హీరోలకు తోడు లేటెస్ట్ గా నితిన్ కూడా యాడ్ అయ్యాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో శ్రీలీల హీరోయిన్ గా మైత్రి మూవీస్ నిర్మిస్తున్న రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. రాబిన్ హుడ్ పోయిన సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయిన రాబిన్ హుడ్ ఇప్పుడు మార్చి 28కి వస్తున్నట్టు డేట్ ఇచ్చేసింది. మార్చి 28న రాబిన్ హుడ్ రావడంపై ఇంత చర్చ ఎందుకు జరుగుతోందంటే నితిన్ పవన్ కళ్యాణ్ కి భక్తుణ్ణి అని చెప్పుకుంటారు. అంతగా పవన్ ని అడ్మైర్ చేసే నితిన్ పవన్ కళ్యాణ్ తో పోటీ పడ్డానికి రెడీ అవడంతో సడన్ గా రాబిన్ హుడ్ హాట్ టాపిక్ అయింది. గతంలోనే మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అనౌన్స్ చేసింది. పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే సంవత్సరం నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ మార్చి 28 నుంచి పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది. మార్చి 28న మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కూడా మార్చి 28నే రిలీజ్ అవుతున్నట్టు అందరికంటే ఫస్టే ఖర్చీఫ్ వేసుకున్నారు. మరి మార్చి 28న ఇప్పటికే పవన్ కళ్యాణ్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా నితిన్ కూడా రాబిన్ హుడ్ తో రాబోతున్నారు. అదే డేట్ కి విజయ్ కూడా డేట్ ఇచ్చేశాడు. మరి మార్చి 28న ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చేదెవరు, పోటీ ఎందుకని వెనక్కి తగ్గేదెవరని తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.